డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల, ఈసారి రెడ్ క్రాస్ అంటే తెలియని వాళ్ళు అంటూ లేరు. ఆ రెడ్ క్రాస్ ఆద్యుడు అదేంటి హెన్రీ డ్యూనాంట్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఆ హెన్రీ డ్యూనాంట్కి, ఆ రెడ్ క్రాస్కి ప్రపంచంలో ఇప్పుడు 4 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చింది. రెడ్ క్రాస్కి 4 సార్లు నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1 ఆర్ 2 సార్లు, ఒకసారి వచ్చాను 2 సార్లు. ఓ గ్రేట్ అంటాం. 4 టైమ్స్ నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే దాని వెనకాల అంత మానవత్వం ఉందో ఆ రెడ్ క్రాస్ సంస్థ కదా. ఆయన హెన్రీ డ్యూనాంట్ ఒక మాట అన్నారు, మన నాగరికతకు యుద్ధం ఎలా చేయాలో తెలుసు కానీ శాంతి ఎలాగ సాధించాలో తెలియదు. ఇప్పుడు మోడర్నైజర్ చూసినట్లయితే మనం బాగా అందరిది యుద్ధం చేయడం. నువ్వు భారతం భాగవతం నుంచి భారత భాగవతాలు ఏం తీసుకున్నా, ముఖ్యంగా భారతం తీసుకున్నా, రామాయణం తీసుకున్నా ఏమిటి అంటే యుద్ధం యుద్ధం శత్రుని ఇలా చేయాలి, ఏం చేయాలి, ఏ రంగం హతం చేయాలి. ఈ రోజుకి అదే మనమంతా. అంతేగాని శాంతిని ఎలా నెలకొల్పాలి అనేది మనం దాని గురించి చెప్పుకోవాలి. అసలు యుద్ధం వినాశనానికి తోడ్పడుతుంది. ఎంత చక్కగా చెప్పాడు. మన నాగరికతకు అంటే మన డెవలప్, మన సివిలైజేషన్కి యుద్ధం ఎలా చేయాలో తెలుసు కానీ శాంతి ఎలా సాధించాలో తెలియదు. శాంతిను అందరూ హాయిగా చక్కగా ఉంటారు, డెవలప్మెంట్ చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా శాంతి సాధించారు. చాలా డెవలప్మెంట్ చాలా యుద్ధం వచ్చే డెవలప్మెంట్ దెబ్బతిపోతుంది కదా. ఏ యుద్ధం వచ్చినా నాశనం మనం చూసాం మధ్యకాలంలో అంతాను. ఇజ్రాయెల్ పాలస్తీనా తీసుకుంటే ఎలా నాశనం చేసుకున్నారు, ఉక్రెయిన్ రష్యా మధ్య ఎలా నాశనం చేసుకుంటున్నారు, ఎంతమంది అమాయకులు చనిపోతున్నారు. యుద్ధంలో ఎక్కడైనా నాశనం తప్ప ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటుందా యుద్ధంలో? యుద్ధం అంటే నాశనం. శాంతి సమయంలోనే అభివృద్ధి ఉంటుంది. కొన్ని దేశాలు ఉన్నాయి, ఓ సంవత్సరాల నుండి యుద్ధాలే యుద్ధాలే యుద్ధాలే, ఇంకేం డెవలప్మెంట్, పెద్దలలో సుఖం ఎక్కడ ఉంటుంది? ఇది ఈ రకమైన భావం కలిగిన హెన్రీ డ్యూనాంట్ దేశాల మధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు, హత్యలు, కలహాలతో సతమవుతున్న ఈ ప్రపంచంలో 120 సంవత్సరాల క్రితం మనందరం సోదరులం అనే నినాదంతో కథన రంగంలోకి జొరబడి యుద్ధోన్మాదానికి ఎదురు తిరిగి మానవతా దృష్టితో క్షతగాత్రుల సహాయానికి పూనుకున్న స్విట్జర్లాండ్ దేశస్థుడు హెన్రీ డ్యూనాంట్. మనందరం సోదరులం. అందరం సోదరులు చంపుకోవడం గురించి రాదుగా, కొట్టుకోవడం రాదుగా. ఏమైనా గొడవలు వస్తే సామరస్యంగా పరిష్కరించుకుంటాం. చంపుకుంటే సోదరులు అవ్వరు, వాళ్ళు శత్రువులు అవుతారు. చంపుకునే వాళ్ళు ఎప్పుడు సోదరులు అవ్వరు, శత్రువులే. శత్రువులు అందరూ సోదరులు. సామరస్యంగా ఉండాలి, సహకారం కావాలి, సద్భావం కావాలి. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సోదరులుగా ఉండాలి అని చెప్పి స్విట్జర్లాండ్ దేశస్థుడు హెన్రీ డ్యూనాంట్. ఆయన ప్రపంచ గతుల్ని మార్చగలని ఎవరు ఊహించలేదు. ఆయన మామూలు వ్యక్తి ప్రపంచ గతుల్ని ఇలా మార్చేస్తాడు. 4 టైమ్స్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే రెడ్ క్రాస్కి. మరి ఎంత రెవల్యూషన్ తీసుకొచ్చాడు, విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చాడు. కానీ చిన్న విషయాల్లో పెద్ద అర్థాలు ఉంటాయి, గొప్ప ఉద్యమాలు ఆవిర్భిస్తాయి. మనందరం సోదరులం, దాని చిన్న ముక్కే మనందరం సోదరులం. ఏముంది, భారతీయులందరూ సోదరులే, భారతీయులందరూ సోదరులం అంటాం. ప్రతి స్కూల్లో ఉదయం పూట క్లాసులు మా మాన్య దాంట్లో ప్రతిజ్ఞ చేస్తాం, భారతీయులందరూ సహోదరులు. బయట రాగానే నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, దూరంగా ఉండరా అంటారని వాడు. నువ్వు ముస్లిం, దూరంగా ఉండు.
నువ్వు ఇంకో మిగతా వాడు దూరంగా ఉండు. హేట్రెడ్నెస్. కానీ ప్రతిజ్ఞ ఏంటి? మనం భారతీయులందరూ సహోదరులు. దీనివల్ల మనిషి ఏమవుతుంది? మానవత ఎక్కడి నుంచి ఉంటుంది? అలా కాకుండా అంచేత ఈయన చాలా ఇదిగా తీసుకుని మనందరం సోదరులం. దానికి చిన్న విషయాల్లో పెద్ద అర్థాలు ఉంటాయి అని చూపించే దాంట్లో గొప్ప ఉద్యమాలు ఆవిర్భిస్తాయి. అంచేత మనందరం సోదరులు ఒక పెద్ద ఉద్యమంలాగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కొంతమంది దేశాల్లో 150 దేశాల్లో రెడ్ క్రాస్ తయారయ్యేది. దేశాల మధ్య అయితే మాట. మర్రి విత్తు చిన్నదైనా పెరిగి పెద్దదే వటవృక్షంగా విస్తరించినట్లు కారుణ్యమూర్తి కర్తవ్య దీక్షాపరుడైన హెన్రీ డ్యూనాట్ ప్రారంభించిన యుద్ధ క్షతగాత్ర సహాయ కార్యక్రమం శాఖోపశాఖలుగా విస్తరించింది. 1859 జూన్ 24న దక్షిణ ఇటలీలో సెల్ఫెర్నో వద్ద ఫ్రెంచి, సార్డినియన్, ఆస్ట్రియన్ సైనికులు 3 లక్షల మంది పాల్గొన్నారు. ఇక్కడ ఇటలీలో సెల్ఫెర్నో వద్ద ఫ్రెంచి, సార్డినియన్, ఆస్ట్రియన్ సైనికులు 3 లక్షల మంది వరకు యుద్ధంలో 3 లక్షల మంది వరకు ఉన్నారు. ఆ దాంట్లో ఆ యుద్ధరంగంలో ఒక్క రోజులోనే 40,000 మంది మరణించడము, తీవ్రంగా గాయపడడం జరిగింది. ఒక్క రోజులో 40,000 మంది, ఇంకేం చెప్పాలి, 40,000 మంది అయ్యారు. అలాగే దాంతో దప్పికతో, ఆక్రందనలతో, హాహాకారాలతో ఆ యుద్ధరంగం దద్దరిపోయి మెరుకొచ్చి కాళ్ళు చేతులు విరిగిపోయి చచ్చిపోయి దాగిపోతే ఇలాంటి ఎలా ఉంటుంది? ఆ భయానక దృశ్యాన్ని చూసిన డ్యూనాట్ వ్యాపార రీత్యా ప్రాంతానికి వచ్చిన క్షతగాతులకు సహాయం చేయడం తన కర్తవ్యంగా భావించి సామాన్య గ్రామీణ ప్రజలను సమీకరించి కారుణ్య భావంతో వారిని ఆదుకోవడం పూర్వకం. ఎవడైనా సరే వాడు ఏ దేశస్తున్నా అనవసరం, ఏమవసరం, గాయపడి ప్రతివాడిని మనం ఆదుకోవాలి అనుకున్నాడు. తాను ఒక్కడే తాను బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ పని వాడు వదిలేసేసి మానవత్వం పరివిల్లి ఆ లోకల్గా ఉన్న గ్రామీణులందరినీ అంటగట్టి తీసి రండిరా, ఎవరైతే మనకి మనిషి వాడు మనలో మానవత్వం మెరుగు పిల్లలందరూ సేవ చేయాలి. వాడికి ఏ దేశస్తులు మనకు అనవసరం, శత్రు దేశం వాళ్ళ ఇంకోటి అనవసరం. అందరినీ మనం వీరందరికీ బతికిండి బాధలతో ఉన్న వాళ్ళందరినీ మనం చేద్దాం అని చేసి మేలుకొల్పాడు. వాళ్ళతో ఒక సైన్యంలో తయారు చేసుకున్నాడు. హెన్రీ డ్యూనాట్ ఆయన 1828లో పుట్టారు, 1910లో మరణించారు. 1828, 1910 ఆ చేసిన గొప్ప సేవలో ఆ సేవ నుంచి రెడ్ క్రాస్ అనేది వచ్చింది. రెడ్ క్రాస్ 1862లో తన చిన్న ప్రయోగం గురించి పుస్తకంగా ప్రచురించగానే క్షతగాతుల దయనీయ స్థితి గురించి యూరోప్లో ప్రజలు మేల్కొన్నారు. తను మరి ఆ యుద్ధంలో చూశాడు కదా మొట్టమొదట. అక్కడి నుంచి యుద్ధంలో యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది, ఎంత దయనీయంగా ఉంటుంది, ఎన్ని వేల మంది బాధపడతారు, ఎంతమంది కాళ్ళు చేతులు పోతాయి, ఎంతమంది పెట్టాడుతుంటే చేసేలా ఆయన చిన్న పుస్తకం రాశాడు. స్విట్జర్లాండ్ అప్పుడు చేసి ప్రజలు మీరు స్విట్జర్లాండ్లో డ్యూనాట్ స్వస్థలమైన జెనీవా పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీకి ఏర్పడి కేవలం 5 వ్యక్తులు 1865లో ఒక సమావేశం ఏర్పరిస్తే 16 దేశాలు స్పందించి అందులో పాల్గొన్నాయి. మనకి యుద్ధం మనం ఆపలేకపోయినా సరే కనీసం యుద్ధంలో బాధపడేవాడు ఏ దేశస్తుడైనా మాకు అనవసరం. ఎవడైతే బాధపడుతున్నాడో ఆ బాధపడిన వాళ్ళు ఆదుకున్నాం. కాలు చేయి విరిగినవాడు ఏమైనాడు ఆ క్షతగాతుల్ని ఆదుకుందాం. వాడు ఏ దేశస్తుడు మాకు అనవసరం అని కేవలం నలుగురితో ఏర్పడే వారు ఇచ్చిన పిలుపుతో 5 వ్యక్తుల పిలుపుతో
16 దేశాల్లోని మనుషులు, మానవత గల మనుషులు స్పందించారు. 16 దేశాల మనుషులు. ఎంతమంది? కేవలం 5. యుద్ధాలు మనకు వద్దు, యుద్ధం మనకు వద్దు, సేవే మనకు ముద్దు. యుద్ధం మనకు వద్దు, సేవే మనకు ముద్దు అని చెప్పి ఆరంగ చేశారన్నమాట. చేసేసి 16 దేశాలు వెంటనే అంతే. ఆ సమావేశం ఫలితమే రెడ్ క్రాస్ ఆవిర్భావం. వాళ్ళు వేరే మనిషిలోని మానవత్వం మేలుకొల్పే రెడ్ క్రాస్ గుర్తుకి క్రైస్తవ మతానికి ఏ సంబంధం లేదు. వాళ్ళు ఓకే చేశారు. జూనాటి స్విట్జర్లాండ్ దేశేసి కనుక అతని గౌరవార్థం ఆ దేశపు జెండా రంగును తలకిందు చేసి తెల్ల జెండాపై ఎర్ర క్రాస్ను రెడ్ క్రాస్ గుర్తుగా ఆ కొత్త జెండాను రూపొందించాడు. ఎక్కడ వచ్చింది? ఆ స్విట్జర్లాండ్ వాళ్ళు చేసే జెండాని తిరగేశాడనమాట. జెండా రంగులను తలకిందు చేసి తెల్ల జెండాపై ఎర్ర క్రాస్ను రెడ్ క్రాస్ గుర్తుగా చేశాడు. నోబెల్ శాంతి బహుమానం ప్రారంభించగానే మొట్టమొదటి ప్రారంభించగా చూడు ఎంత ఇంపాక్టో. నోబెల్ శాంతి బహుమానం ప్రారంభించగానే 1901లో నోబెల్ బహుమతిని జూనాటుకు ఇవ్వడం జరిగింది. నోబెల్ మళ్ళీ ఫస్ట్ ఇయర్లోనే. అంటే ఒక మానవతాత్మకంతో చేసే పనికి ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనేది. అంతేగాక 1963లో రెడ్ క్రాస్ శత జయంతి సందర్భంగా నోబెల్ శాంతి భవనాన్ని రెడ్ క్రాస్ సొసైటీకి ఇచ్చారు. శత జయంతి జరిగినప్పుడు 1963లో శత జయంతి జరిగింది. అప్పుడు దేవుడు నోబెల్ శాంతి భవనం కూడా రెడ్ క్రాస్కి ఇచ్చారు. యుద్ధంలో మరణించడం, క్షతగాతులు కావడం వాడి కర్మ, వాళ్ళ విధిరాత అన్న భావన నుండి బయటపడింది. ఏం చేద్దాం, వాళ్ళ కర్మాలు వెళ్ళారు, వాళ్ళు సైనికులు చేరారు, మరి అవకేం చేస్తారు అన్న కాకుండా చేశారు. ఏ దేశానికి చెందిన వారైనా గెలిచినా ఓడినా ఆ క్షతగాతులకు సేవ చేయడమే మానవ ధర్మంగా ఈ రెడ్ క్రాస్ భావిస్తోంది. వాళ్ళు ఎవరైనా కోవచ్చు సేవ చేయడం. 2 ప్రపంచ యుద్ధాల్లో రెడ్ క్రాస్ ఎనలేని సేవ చేసింది. యుద్ధాల్లో జర్మనీలో ఇక్కడ తెలుసుకోవాల్సింది, జర్మనీలో హిట్లర్ యుద్ధంలో రెడ్ క్రాస్ జోక్యానికి లేదు. హిట్లరు మరి చాలా యుద్ధోన్మాది కదా, ఆయన మాత్రం రెడ్ క్రాస్ వాళ్ళు అడుగు పెట్టడం వీల్లేదన్నాడు హిట్లర్. అంటే వాడికి ఎంత రాక్షసుడో హిట్లర్ అర్థమవుతుంది. అందుకనే వేల మంది లక్షలాది మంది చంపారేసాడు వాడు. జర్మనీలో హిట్లర్ యుద్ధంలో రెడ్ క్రాస్ జోక్యాన్ని అంగీకరించడం వల్ల జర్మనీ యుద్ధ శిబిరాల్లో 90% మంది చనిపోయారు. యుద్ధం జరిగితే 90% చనిపోయారు. దాన్ని బట్టి హిట్లర్ ఎంత క్రూరుడో ప్రపంచానికి అర్థమైంది. ఈనాడు 100కు పైగా దేశాలు, దాదాపు 150 దేశాల్లో రెడ్ క్రాస్లో భాగస్వాములు అయ్యాయి. చివరికి అరేబియా, ఇతర మహమ్మదీ దేశాలు కూడా రెడ్ క్రాస్లో భాగస్వాములు అయ్యాయి. ఆ ముస్లిం దేశాల్లో రెడ్ క్రాస్ గుర్తు తెల్ల జెండాపై ఎర్రని చంద్రవంకగా మారింది. చంద్రవంక కూడా వాళ్ళకు ముస్లిమ్స్ కనుక చంద్రవంక కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఇరాన్లో రెడ్ క్రాస్ ఎర్రని సింహం, ఇరాన్లో అయితే మాత్రం రెడ్ క్రాస్ ఎర్రని సింహం సూర్యునిగా రూపొందింది. మానవతా దృష్టితో ప్రారంభమైన ఈ రెడ్ క్రాస్ ఉద్యమంలో స్కూళ్ళు, కాలేజీలు భాగస్వాములు. యూత్ను కూడా మరి శాంతి మార్గంలో నడిపించడానికని యూత్ రెడ్ క్రాస్ అని అర్గం చేసి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేయలేదు. పరస్పర అవగాహన, స్నేహం, ప్రపంచ శాంతి, సద్భావం ఈనాడు రెడ్ క్రాస్ లక్ష్యాలుగా మారాయి. పరస్పర అవగాహన, స్నేహం, ప్రపంచ శాంతి, సద్భావం, మానవత్వం ఇవన్నీ కూడా ఈనాడు రెడ్ క్రాస్ లక్ష్యాలు. యుద్ధం వద్దు, శాంతి కావాలి, యుద్ధం వద్దు, శాంతి కావాలన్నది రెడ్ క్రాస్ ఆకాంక్ష. రెడ్ క్రాస్ ఒక నైతిక శక్తి. యుద్ధ మేఘాలు కారు మబ్బుల్లాగా వస్తూ ఉంటే రెడ్ క్రాస్ చీకట్లో కాంతి రెక్కలాగా మెరుస్తూ ఉంది. రెడ్ క్రాస్ కేవలం యుద్ధానికి మాత్రమే వ్యతిరేకం కాదు. ఏ ఆపద వచ్చినా రెడ్ క్రాస్ తోడ్పడడానికి కథనంగంలో ఉంటుంది. కేవలం ఇదే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ప్రతిదానికి అన్నిట్లోనూ మంచి కోసం రెడ్ క్రాస్ కృషి చేస్తుంది అన్ని రకాలుగా. యుద్ధం సమయంలోనే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వరదలు వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఇంకా తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, అగ్నిపర్వతాలు బద్దలైనా, అక్కడ ఆపదలను పెట్టే వాళ్ళని అన్నిట్లోనూ రెడ్ క్రాస్ ఉంటుంది. ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ బాధ ఉన్నా
రెడ్ క్రాస్ ఉంటుంది. యుద్ధాల్లో శరణార్థుల్లో కూడా రెడ్ క్రాస్ పనిచేస్తుంది. ప్రాకృతిక విపత్తుల్లో ఆదుకుంటుంది. మానవ హక్కుల సంకటన వైపు కూడా ముందుకు సాగిన రెడ్ క్రాస్ మూఢనమ్మకాలని, అజ్ఞానాన్ని ఛేదించి మనుషుల్లోని మానవత్వాన్ని పెంపొందడానికి నిర్విరామ కృషి చేస్తుంది. సృజనాత్మక కర్తవ్య దీక్షతో స్పందిస్తే మన సమాజానికి ఎదురయ్యే ఎన్నో సమస్యల పరిష్కారం రెడ్ క్రాస్ వంటి సంస్థలు ఆవిర్భవిస్తాయి. పార్టీలకు, వర్గాలకు, ప్రాంతాలకు, దేశాలకు, సిద్ధాంతాలకు అతీతంగా మానవత్వమే ముఖ్యమనే నూతన దృక్పథం రెడ్ క్రాస్ది. అది ఏ పార్టీలో సంబంధం లేదు, ఏది లేదు, అందరూ హాయిగా ఉండాలి. ఏ బాధపడుతూ ఉండకూడదు. అందరికీ అన్ని రకాల అవకాశాలు రావాలి. మానవత్వమే ముఖ్యం. మానవత్వం ఫస్ట్ ప్రిన్సిపల్ రెడ్ క్రాస్ మానవత్వం. ఆ మానవత్వం దాంతో యూనివర్సల్ ప్రపంచం దృక్పథం, మొత్తం ప్రపంచం అంతా ఒక్కటే, ప్రపంచంలో ప్రజలంతా ఒకటే, ప్రపంచంలోని ప్రజలందరూ ఒక్కటే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఈ విధంగా హెన్రీ డ్యూనాంట్ ప్రారంభించిన రెడ్ క్రాస్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవలు చేస్తూ మరి మనుషులు మేలుకొల్పుతోంది, సహాయపడుతోంది. అదే ఇవాళ మనం చూస్తాం. ఇలాంటి వాళ్ళ వల్లే మన మానవత్వం అలాగా వెలుగొందుతూ ఉంది. అంచేత నాగరికతలో మనం తెలుసుకోవచ్చు, యుద్ధం గురించి కాదు తెలుసుకోవచ్చు, శాంతి ఎలా నెలకొల్పాలి, యుద్ధం ఎలా చేయాలి, ఎటువంటి నూతన ఆశయాలు కనిపెట్టాలి, శత్రువులు మట్టు పెట్టాలి అని కాదు మనం ఆలోచించాల్సింది. శాంతిని ఎలా గొప్పాలి, సమాజంలో శాంతి, యుద్ధం వద్దు శాంతి కావాలి, యుద్ధం వద్దు శాంతి కావాలి అనేది భావ చైతన్యాన్ని మనం సమాజంలో కల్పించాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.